అంటే ఇందాక తులసిరెడ్డి సార్ చెప్పినట్టు ఏంటంటే ఇవి కొంత పోస్టల్ బ్యాలెట్ కాబట్టి మనం ఇప్పుడే కన్క్లూడ్ రాలేము. అదే మీరన్నట్టుగా కింగ్ అయితాడా, కింగ్ మేకర్ అయితాడా సో అనేటువంటి చర్చ ఒకవైపు నడుస్తోంది. కాకపోతే ఏంటంటే మనకు ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా మనం ఒకసారి తీసుకుంటే ప్రతిసారి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా ప్రతిసారి వాళ్ళ అంచనాలు నిజమవుతాయా ఇవన్నీ మనం గతంలో మాట్లాడుకున్నాం. సో ఈరోజు ఏంటంటే ఎక్కువ శాతం తమిళనాడులో మళ్ళీ తిరిగి డిఎంకేనే అధికారంలోకి రాబోతుంది అని చెప్పి దేశంలోని ప్రముఖ సంస్థలు వాళ్ళ యొక్క అంచనాలు ఇవ్వడం కనపడింది. కాకపోతే దేశంలోనే ప్రముఖ సంస్థ యాక్సెస్ మై ఇండియా దాదాపుగా 92% సక్సెస్ రేట్ ఉన్నటువంటి సంస్థ విజయ్కి వాళ్ళు 98 నుంచి 120 వరకు ఇవ్వడం జరిగింది. అంటే మ్యాజిక్ నెంబర్ 118 క్రాస్ చేస్తూ కూడా 2 సీట్లు అధికంగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ఓట్ షేర్ కూడా 35% ఇద్దరికి సమానంగా ఇవ్వడం జరిగింది, అంటే డిఎంకేకు టీవీకేకు. అంటే ఒకసారి మీరు తమిళనాడు పాలిటిక్స్ను మనం గతంలో అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒకసారి డిఎంకే ఒకసారి ఏడిఎంకే ఇలా షఫుల్ అవ్వకుండా రావడం కనపడింది. కేవలం 2011లో 2016లో మాత్రమే జయలలిత గారు బ్యాక్ టు బ్యాక్ ఏఐడిఎంకేను అధికారంలోకి తీసుకురావడం కనపడింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ ఫీటు స్టాలిన్కు సాధ్యమా అసాధ్యమా అనేటువంటి చర్చలు మనం చూస్తున్నాం. కాకపోతే ఈసారి తమిళనాడు డయాస్ మీద పోటీ త్రిముఖ పోటీ మనకు బలంగా కనపడింది. అంటే అటు టీవీకే పార్టీ ఎంటర్ కావడంతో, అంటే మీరు ఇందాక అన్నట్టు పొలిటికల్ స్టార్, అంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ చిరంజీవి రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పుడు ఏ విధమైనటువంటి ఉత్కంఠ ఏ విధమైనటువంటి చర్చలు మనం చూసామో ఈరోజు తమిళనాడు కూడా మన పక్క స్టేటు తమిళనాడు సినిమా ప్రభావం మనకు చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ సినిమాలు కూడా మనకు డబ్బయి ఇక్కడ రిలీజ్ అవుతుంటాయి కాబట్టి సో అభిమాన గణం కానీ ప్రేక్షక గణం కానీ ఇక్కడ రెండు రాష్ట్రాలలో సౌత్ ఇండియాలో ఉంటుంది కాబట్టి సో సహజంగానే ఒక ఆసక్తి, అంటే గతంలో సినిమా స్టార్లు సాధించినటువంటి ఫీట్ను మరొకసారి విజయ్ రిపీట్ చేయబోతాడా లేకపోతే విజయ్ ప్రభావం కేవలం నామమాత్రంగానే ఉంటుందా, సో ఇలాంటి చర్చలు చూసినాం. కాకపోతే ఇక్కడ మనకి పోస్టల్ బ్యాలెట్లో ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రకారం ఇక్కడ టీవీకే మనకు లీడ్లో కనపడతా ఉంది. అంటే ఖచ్చితంగా విజయ్ సైడ్ కూడా 1% ప్రజలు 1% వర్గం విజయ్ వైపు కూడా చూశారు అనేటువంటి నేపథ్యంలో రేపు తమిళనాడులో ఏమైనా జరగచ్చు. ఇప్పుడు ప్రదీప్ గుప్తా గారు ఇచ్చిన అంచనాల ప్రకారం 98 to 120 అని చెప్పి ఆయన అంచనాలు ఇచ్చారు. అంటే ఖచ్చితంగా విజయ్యే కింగ్ అవుతాడన్నట్టుగా ఆయన ప్రిడిక్షన్స్ ఉన్నాయి. కాకపోతే నిన్నను మొన్నను నేను సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తే ఆయన ఒక జాతీయ ఛానల్లో మాట్లాడుతూ మీరు విజయ్ గారికి సంస్థాగతంగా పార్టీ బలం లేదు, కేవలం ఆయనకు యువకులు ఉన్నారు, కొంత యంగు కొంత మహిళలు ఉన్నారు, సరైనటువంటి క్యాండిడేట్లు కూడా లేరు, అలాంటి వ్యక్తికి మీరు ఏకంగా కింగ్ అవుతారని మీరు ఇచ్చారు అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే వరస్ట్ ఆఫ్ ద వరస్ట్ కేసులో విజయ్కి 70 స్థానాలు ఖచ్చితంగా వస్తాయి అన్నారు. ఇప్పుడు 70 స్థానాలు విజయ్కి వస్తే ఖచ్చితంగా అక్కడ హంగ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళ యొక్క ఓటు శాతం చూస్తే నీకు సాంప్రదాయ ఓటు పర్సెంటేజ్ డిఎంకేకు 35 ఉంటే ఖచ్చితంగా అన్నా డిఎంకేకు కూడా వాళ్ళకు 25 to 28% వాళ్ళకు స్టాండర్డ్ ఓటింగ్ ఉంది. అంటే సీట్లు ఎన్నన్నారా అని వాళ్ళకు ఒక 28% స్టాటిక్ ఓట్ బ్యాంక్ ఉంది. అలాగే ఈరోజు విజయ్కి వాళ్ళు 35% ఇచ్చారు. అంటే తమిళనాడులో ఎవరికి స్పష్టమైన మెజారిటీ రాదా అన్నట్టుగా ఆయన ప్రిడిక్షన్స్ ఉన్నాయి, అంటే మరొక కోణంలో. కానీ ఇక్కడ మనం ఇవన్నీ పోస్టల్ బ్యాలెట్సే కాబట్టి ఇక కాసేపట్లో మనకు కొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది నా భావన. పశ్చిమ బెంగాల్ గురించి పశ్చిమ బెంగాల్ అంటే మనము ఇప్పుడు 2011 నుంచి పశ్చిమ బెంగాల్లో ట్రెండ్స్ చూసుకుంటే ఆమె 2011లో దాదాపుగా 184 స్థానాలతో అధికారంలో రావడం జరిగింది. తర్వాత 2016లో 2021లో ఆమె 212 తర్వాత 215 స్థానాలతో ఆమె బ్యాక్ టు బ్యాక్ 3 times హ్యాట్రిక్ అయింది. ఇప్పుడు 4వసారి కూడా ఆమె ఏమంటుంది 200 స్థానాలతో నేనే తిరిగి అధికారంలోకి వస్తానంటుంది. కానీ 2021 తర్వాత మనం పశ్చిమ బెంగాల్ యొక్క డయాస్ను అబ్జర్వ్ చేస్తే గతంలో కేవలం బీజేపీకి 3 స్థానాలు ఉంటే వాళ్ళు లాస్ట్ టైం దాదాపుగా 77 స్థానాలకు వాళ్ళు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క ఓట్ బ్యాంకు ఈరోజు 38% ఉంది అక్కడ పశ్చిమ బెంగాల్లో, దీనికి 48% ఓట్ బ్యాంక్ ఉంది గత ఎన్నికల ట్రెండ్స్ ప్రకారం. అంటే ఈరోజు బీజేపీ చాలా అనూహ్యంగా అక్కడ పుంజుకోవడం జరిగింది. అక్కడ కమ్యూనిస్టుల ఓటు బ్యాంక్ అంతా మొత్తం బీజేపీకి షిఫ్ట్ అవడంతో ఈరోజు అక్కడ బీజేపీ వర్సెస్ టీఎంసీ నెక్ టు నెక్ జరుగుతుంది. కాబట్టి 4వసారి దీదీకి అధికారం వస్తుందా లేదా, లేకపోతే ఇప్పుడు సార్ ప్రాక్టీస్ ద్వారా కొంత ఓట్ల తొలగింపు లేదా చొరబాటుదారులను అడ్డుకోవడము, సో ఈ రాజకీయ గందరగోళం చూసినాం మనం ఒకవైపు. మరొక వైపు దీదీ ప్రభుత్వంలో కూడా అర్పితా చటర్జీ పార్థా చటర్జీ అనేటువంటి ఒక స్కామ్ బయటపడడం, వాళ్ళను మినిస్ట్రీ నుంచి ఈమె తొలగించడం, తర్వాత ఒక మెడికోకు సంబంధించి ఒక కాలేజీలో సూసైడ్ జరగడం, సో ఇవన్నీ మనం చాలా ఇన్సిడెంట్, అంటే అది సబ్జెక్ట్ టు కరెక్షన్, సూసైడ్ అనొచ్చు లేదా మర్డర్ జరగడం, సో ఇవన్నీ మనం చూసాం. కాబట్టి కొంత దీదీ
యొక్క గ్రాఫ్ కూడా కొంత తగ్గినట్టుగా మనం భావించాలా. సో అందుకే ఇక్కడ ఫలితాలు కూడా చాలా నెక్ టు నెక్ వస్తున్నాయి. కాబట్టి పశ్చిమ బెంగాల్లో ఖచ్చితంగా ఈసారి దీదీకి అంత సునాయాసంగా లేదు అనేది మనకు గతంలో ఉన్న సమాచారం, అంటే నేను ఎన్నికలకు ముందున్న సమాచారం. సో ఇప్పుడు ఫలితాలు కూడా ఏంటంటే ఇప్పుడు ఎర్లీ ట్రెండ్స్ కూడా ఏంటంటే దాదాపుగా ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ అయినా కావచ్చు బీజేపీనే కొంత లీడ్ కనపడుతుంది. కాబట్టి ఈసారి మనం చూడాల్సి ఉంటుంది, అంటే దీదీ పోటాపోటీగా బయటపడుతుందా లేకపోతే ఖచ్చితంగా బీజేపీకి ఛాన్స్ ఉంది అనేది కాసేపు మనం వెయిట్ చేయాలనేది నా భావన. మనతోటి రామరెడ్డి గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. రామరెడ్డి గారు సార్ అండి